సమూయేలు వాస్తవంగా ఎవరో తెలుసా? కోరహు వంశానికి చెందినవాడు. సమూయేలు అంత గొప్ప ప్రవక్తగా విరాజల్లటానికి కారణం చరిత్రలో నుంచి ఒక పాఠం. తల్లి చెప్పింది, నాన్న ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉందా? ఉంది మమ్మీ. బలిపీఠం మీద బలులు అర్పిస్తారా? అర్పిస్తారు మమ్మీ. బలిపీఠం పైన ఏవైనా రేకు నువ్వు చూసావా? చూశాను మమ్మీ, ఒక రేకు ఉంది, ఇట్లా పైన రేకు. ఆ రేకు ఎందుకు ఏర్పడిందో తెలుసా? నీ పితరుడు కోరహు ఉన్నాడు, మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ఏం దేవుడు మమ్మల్ని పిలవలేదా, మేం పాస్టర్లం కాదని వాళ్ళంతటా వాళ్ళే దోపార్తులు అర్పించడానికి వస్తే భూమి నెరవిడిచి 250 మందిని మింగేసింది. వాళ్ళు తీసుకొచ్చిన దోపార్తుల్ని ఏం చేశాడో తెలుసా మోషే? వాటిని కరిగించి ఇత్తడి రేకుగా చేసి బలిపీఠం పైన ఆ ఇత్తడి రేకు నుంచారు. నాన్న